పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఎల్లప్పుడూ మనకు తోడై ఉండునుగాక. ఆమేన్. కీర్తనల గ్రంథము 18వ కీర్తన 28వ వచనం. ప్రభూ, నీవు నా దీపమును వెలిగింతువు, నా త్రోవలోని చీకటిని తొలగింతువు. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన అందరిలో కూడా దేవుడు తన ఆత్మను నింపాడు, తన జీవాన్ని ప్రసాదించాడు, తన వెలుగును తేజస్సును మన హృదయములో నింపాడు. కానీ మన బలహీనత కొద్దీ ప్రతి దినము కూడా ఆ వెలుగు కనుమరుగు అవుతూ ఉంది. మనలో ఉన్నటువంటి ఈ దీపం సరిపోయినంత నూనె లేక కొడిగట్టుకుని పోతూ ఉంది. మన బలహీనత కొద్దీ మన త్రోవలన్నీ కూడా చీకటి వలయంగా మారిపోయాయి. ప్రియులారా, ఇదిగో కీర్తనకారుడు ఎంత చక్కగా దేవుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభూ, నీవు నా దీపమును వెలిగింతువు, నా త్రోవలోని చీకటిని తొలగింతువు. అవును ప్రియులారా, మన దీపమును వెలిగించువాడు ఆయనే, మన త్రోవలోని చీకటిని అంధకారమును తొలగించువాడు ఆయనే, మన జీవితాన్ని సరైన మార్గమును నడిపించువాడు ఆయనే. ప్రభువు పట్ల నమ్మకం ఉంచుదాం. మనలో ఉన్న ఆయన దివ్య ఆత్మను, దివ్య తేజస్సును వెలిగించమని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. దయామయులకు సర్వేశ్వర, జ్యోతిర్మయుడా, నీకే స్తుతి, ఆరాధన, ఘనత, మహిమ చెల్లునుగాక తండ్రి. అయ్యా, కొడిగట్టిపోతున్నటువంటి మా జీవితాలను వెలిగించుము తండ్రి. నీ దివ్య ఆత్మను, దివ్య వెలుగును మా అందరిలోనూ ప్రసరింప చేయుము తండ్రి. మా త్రోవలో ఉన్న ప్రతి చీకటిని తొలగించుమయ్యా. మమ్మల్ని ఆవరించి ఉన్న ప్రతి ఒక్క అంధకార శక్తి నుండి మమ్మల్ని విడిపించము తండ్రి. మా జీవిత కాలమంతయు కూడా నీ వెలుగునందు, నీ త్రోవనందు ముందుకు సాగులాగున చేయమని, ప్రస్తుత పరిస్థితులలో మమ్మల్ని ఆవరించి ఉన్నటువంటి ఈ భయంకరమైన వైరస్ నుంచి మాకు విడుదల దయచేయమని, మమ్మల్ని స్వస్థపరచమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.